కింగ్డమ్ సినిమా విషయంలో ఫ్యాన్స్ అందరికి కూడా ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు. అందరికి కూడా నిరాశ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మే 30వ తారీఖున రాబోతుందని చాలా మంది ఫ్యాన్స్ అందరు కూడా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి ఒక సినిమా చేశాడు. అప్పటి నుంచి ఈయనకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరిగిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం కావచ్చు, ఈ విధంగా ఖుషీ సినిమాలు కావచ్చు, మంచి మంచి సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ని అయితే ఈయన సంపాదించుకున్నాడు. సో రీసెంట్ టైంలో ఏ సినిమా చేసినా కూడా అంత బాగా ఈయనకు వర్కౌట్ అవ్వట్లేదు, సినిమాలు హిట్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే కింగ్డమ్ సినిమాతోని ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొడతాడు, ఫ్యాన్స్ అందరు కూడా ఫుల్ మీల్స్ ఇస్తాడని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో ఇక్కడ పోస్టర్లు చూస్తే కూడా అందరికీ అర్థమైపోవాల్సిందే ఈ సినిమాలో కంటెంట్ ఏ విధంగా ఉంటుందో. సో ముఖ్యంగా ఇప్పుడు చాలా మందికి ఎంతమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండకి మాత్రం కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఈయనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈయన సినిమాలు హిట్ అయినా అవ్వకపోయినా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా హిట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ సినిమా కింగ్డమ్ సినిమా మే 30కి రాబోతుంది అని అందరూ కూడా ఫిక్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే టీం వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సినిమాని జూలై 4కి పోస్ట్ పోన్ చేస్తున్నాము అని అఫీషియల్గానే చెప్పడం జరిగింది. సో ఈ మాట విన్న తర్వాత అందరూ కూడా అంటే కొంచెం నిరాశ పడ్డప్పటికీ కూడా అరే కొన్ని రోజులు గ్యాపే కదా, మా అంటే ఒక 5 రోజులు గ్యాప్ వచ్చింది, ఓకేలే వెయిట్ చేస్తామని కూడా కొంతమంది సర్దుకుపోతున్నారు. కాకపోతే చాలా రోజులు అవుతుంది ఒక సినిమా రాక, ఒక హిట్ కొట్టక చాలా డేస్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మేమైతే వెయిట్ చేస్తున్నాము, ఎందుకు ఈ విధంగా డేట్ చేంజ్ చేస్తున్నారు, ఓన్లీ ఈ సినిమా విషయంలోనే అది కాదు, చాలా మంది కూడా అన్ని సినిమాల విషయంలోనే ముందుగా ఒక డేట్ చెప్తున్నారు, ఆ డేట్ వచ్చేసరికి లేదు ఇంకొక డేట్ అనే విధంగా అనౌన్స్ చేస్తున్నారు, పోస్ట్ పోన్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ అందరినీ కూడా మీరు నిరాశపరుస్తున్నారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఏదైతే ఒక డేట్ అనుకుంటున్నారో ఓకే, మీకు ఈ తొందరలో ఉన్నటువంటి డేటు హచ్చుబడి రాకపోతే, లేకపోతే అప్పటి వరకు పనులన్నీ కూడా పూర్తి కాకపోతే ఏదైతే మీకు అనువుగా ఉంటుందో ఆ డేట్ని ముందుగానే ఫిక్స్ చేసుకొని ఆ డేట్నే చెప్పండి. కాకపోతే ఈ విధంగా 2-3 సార్లు మాత్రం డేట్లు చేంజ్ చేయకండి అనే విధంగా చాలా మంది ఫ్యాన్స్ అయితే వేడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి సపరేట్ ఫ్యాన్ బేస్ అందరూ కూడా ఓకే నో ప్రాబ్లం, ఈ 5 డేసే కదా మేము వెయిట్ చేస్తాం, ఎప్పుడైనా కూడా సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఈసారి మాత్రం మా కింగ్డమ్ సినిమాని ఎవరు కూడా ఆపలేరు, ఖచ్చితంగా హిట్ కొడతాడు, ఆయన అకౌంట్లో ఇది ఒక మంచి భారీ బ్లాక్ బస్టర్ హిట్గా ఉండబోతుందని ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంగా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అని.